పాత్రల తీర్పు అనే అంశంలో ఈ సమయంలో రెండవ భాగాన్ని వివరంగా మనం ధ్యానిస్తాం. అగ్నితో కాల్చుట. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. ఈ యొక్క శ్రమలో వారు దేవుణ్ణి దూషించుటే మాత్రమే గాని మారు మనస్సు పొందుటకు వారికి అవకాశం అనేది అక్కడ లేదు. కారణం ఏమిటంటే ఈ మహాశ్రమలలో మారు మనస్సు పొందడానికి అవకాశం అనేది లేదు. ఇది కేవలము శిక్షలను అనుభవించుటకే. చీకటి కమ్మెను. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని వారు మారు మనస్సు పొందినవారు కారు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే వారికి కలిగిన వేదనల వలన దేవునిని దూషించిరి. నీళ్లు ఎండిపోయెను. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయెను. సూచనలు చేయు దయ్యముల ఆత్మలు మరియు ఆ ఘట సర్పము నోట ఉండిన క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచన చేయనట్టు దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగెద్దోను చోటికి వారిని పోగు చేసెను. ఇక్కడ హర్మెగెద్దోను యుద్ధమునకు పోగు చేయబట్టం అనేది ఇక్కడ మనం గమనిస్తాం. వస్త్రము కాపాడుకొనుట. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూచుదురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. ఇక్కడ దిశములను గూర్చియు
వస్త్రములు కాపాడుకొనుట అనే విషయంను గూర్చి స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కారణం ఏంటంటే అతడు దొంగ వలె వచ్చుచున్నాడు. పాత్రల తీర్పు అనే విషయంలో రెండవ భాగాన్ని ఇవాళ మనం డీటెయిల్గా ధ్యానిస్తాం. ఇవాళ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఏంటంటే కడపూరం రోగుడు గురించి ప్రపంచం ఎదురు చూస్తుంది. దానికి ప్రపంచం అంతా సిద్ధపడుతుంది. ఎప్పుడైతే ప్రభు మధ్యాకాశానికి వచ్చారో సంఘం ఎత్తబడుతుంది. సంఘం అంటే సిద్ధపడిన వారు. దానికి పెండ్లి కుమార్తె సంఘం అనే బిరుదు ఇవ్వబడ్డది. సిద్ధపడి లేని వారు మిగిలిపోయి ఉంటారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు. గమనించుకోండి, ఎవరు యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా ఎరిగారో వారు మాత్రమే లేపబడతారు. ఆవేళ నామకార్థ క్రైస్తవులు ఏదో గుడికి వచ్చామా వెళ్ళిపోయామా అన్న వాళ్ళందరూ ఉండిపోతారు. అప్పుడు సంఘానికి శ్రమ వస్తుంది. ఆ శ్రమ కాలం 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో రక్షణ అనేది ఇంకా ఉంటుంది. శ్రమలు భయంకరంగా ఉంటాయి. సంఘం హింసించబడుతుంది. ఆ దినాల్లో ఎవడైనా ప్రభు గురించి జీవించాలంటే హతసాక్షిగా జీవించాలి. మరణాన్ని లెక్క చేయకుండా జీవించాలి. అది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల తర్వాత మహాశ్రమలు ప్రారంభమైపోతాయి. అందులో రక్షణ అనేది ఉండదు. ఇవాళ ఆ యొక్క మహాశ్రమలలో ఆఖరి 3.5 సంవత్సరాల్లో రెండవ భాగం ధ్యానిస్తున్నాం. పాత్రల కృమ్మరింపు. ఇవాళ 6వ పాత్ర వరకు ధ్యానిస్తాం. దాని తర్వాత 7వ పాత్ర, ఆఖరి పాత్రకి 6వ పాత్రకి కొంత గ్యాప్ ఉంటుంది. అదే సమాప్తం, అదే ముగింపు. ఇవాళ మనం ధ్యానించబోయే ఈ యొక్క అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి ఒక్కరూ నాశనం అవడమే, ప్రతి ఒక్కడి మీద శ్రమ రావడమే తప్ప రక్షణ అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ దేవుని దూషించడమే. ఈ విషయాలు మనం డీటెయిల్గా ధ్యానించేటప్పుడు దాని యొక్క మూల వాక్యము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు పాప చదివి వినిపించిన తర్వాత దానిని 5 భాగాలుగా మనం విభజించి ధ్యానిస్తాం. చదువు తల్లి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. సూర్యునికి అధికారం ఇవ్వబడ్డది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. కాదు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మరియు ఆ ఘట సర్పము నోటి నుండి క్రూర మృగము నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిని అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్లి హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటునకు వారిని పోగు చేసెను. చోటుకి వారిని పోగు చేసింది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. దీన్ని 5 భాగాలుగా ధ్యానిస్తాను. 1 అగ్నితో కాల్చుట, 2 చీకటి కముట, 3 నీళ్లు ఎండిపోయాను, సూచనలు చేయు దయ్యముల ఆత్మలు, ఆఖరిగా వస్త్రము కాపాడుకొనుట అనే విషయాలు ధ్యానిస్తామండి. 8వ వచనం 9వ వచనం రెవల్యూషన్ చాప్టర్ 16
8 and 9th verse చదువుదలి. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, ఆ యొక్క సూర్యుని మీద పాత్ర వేయగానే మనుషుల్ని అగ్నితో కాల్చడానికి. సూర్యుడు అనేవాడు ఒక అగ్నిగోళం. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క మెసేజ్ వింటున్న వాళ్ళందరూ గమనించవలసింది ఏంటంటే, బైబిల్ గ్రంథం ఏది చెప్తుందో అదే సత్యము. సృష్టిని గురించి, సృష్టి క్రమాన్ని గురించి, అంత్యాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏది చెప్తుందో అదే వాస్తవం. ఈ కల్పన కథలు అవన్నీ రాసినప్పుడు సూర్యుని గురించి చెప్పేటప్పుడు సూర్యుడు ఒక యాపిల్ పండులాగా ఉన్నదని ఒక ఆయన తినేసాడట ఆ సూర్యుడిని. ఆయన మూతి ఎర్రగా అయిపోయిందట. ఎంత వినడానికి కూడా హాస్యాస్పదమైన గాథలవి. సూర్యుడు అనేవాడు మండుచున్న ఒక అగ్నిగోళము. ఎవడు సూర్యుడి దగ్గరికి వెళ్ళలేడు. సూర్యుని చుట్టూ లేక మన భూమి చుట్టూ ఓజోన్ అనే పొర కమ్మి ఉంటుంది. ఒకసారి ఆ ఓజోన్ అనే పొర కానీ పోతే సూర్యరశ్మి డైరెక్ట్గా మనుషుల మీదకి వస్తుంది. అందుచేతనే పర్యావరణ రక్షణ గురించి చెప్తుంటారు, చెట్లు ఉండాలి. ఎప్పుడైతే అడవులు కాలిపోతున్నాయో, ఎప్పుడైతే ఓజోన్ వరకు పోయిందో సూర్యరశ్మి డైరెక్ట్గా మనుషుల మీదకి వస్తుంది. మీరు గమనించి చూడండి, భూమధ్య రేఖకి సమీపముగా సూర్యుడు ఉంటాడు. భూమధ్య రేఖకి సమీపంగా దేశాలన్నీ చూడండి, ఆ మనుషులు వేడి అధికంగా ఉంటుంది. అక్కడ అధిక శాతంలో మనుషులు నల్లగా ఉంటారు. సూర్యుని శక్తి చాలా గొప్పది, దాని మీదకి దేశింది. తర్వాత వచ్చిన చదువుతలి. కాగా మనుషుడు తీవ్రమైన వేడిమితో కాలిపోతారటండి. తీవ్రమైన వేడిమితో కాలిపోయి తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును చూడండి, మీకు ముందే చెప్పాను, రక్షణ అనేది లేదా వేళ దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు మారు మనసుకి ఛాన్స్ లేదు. అక్కడ పొందడం గురించి కాదు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకొని అపోజిట్ పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క మెసేజ్ వెళ్తున్న ప్రపంచానికి నేను తెలియజేసేది ఏంటంటే, ఇఫ్ యూ లూజ్ సంథింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ యూ లూజ్ నథింగ్. ఈ భూమి మీద నువ్వు ఏదైనా కోల్పోతే నువ్వేమీ కోల్పోవండి, బట్ ఏసైని కోల్పోతే అన్నీ కోల్పోతావు. కనుక పిల్లలకి మనం యేసు ప్రభు గురించి చెప్పాలి, కుటుంబంలో యేసు ప్రభు గురించి చెప్పాలి, సంఘం యేసు ప్రభు గురించి చెప్పాలి. యూదులు అంత బలమైన వారి కారణం ఏమిటంటే, వారు చిన్నపిల్లలకి మొదట విద్య నేర్పించరు. వారు చిన్నపిల్లలకి మొట్టమొదటిగా సునగోగుల్లో వాళ్ళ యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క 5 ఖండాలు నేర్పిస్తారు. వాళ్ళు అవి నేర్చుకున్న తర్వాతే వాళ్ళు విద్యాభ్యాసాలు చేస్తారు. యూదుడనే ప్రతి ఒక్కడికి తోరా అనేది కంఠత ఉంటుంది. వాడు చిన్నప్పుడే దేవుని గూర్చిన మాటల చేత నింపబడతాడు. ఇవాళ మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నావు? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి నేర్పాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టీచ్ అబౌట్ ద గాడ్ టు ద చిల్డ్రన్. ఏమండి, మోషే అలాగ తల్లి నేర్పించడం వల్ల మోషే అంత గొప్ప నాయకుడయ్యాడు. సమూయేలు తల్లి అన్న ఆ రీతిగా బిడ్డని పెంచడం వల్ల వాడు గొప్ప సేవకుడయ్యాడు. చరిత్రలు తిరిగేసి చూడండి, తల్లిని బట్టే సేవకుడు ఉద్భవించారు. నేను ఎంత గొప్ప సేవకుడినయ్యానంటే నా తల్లిని బట్టే. నా తల్లి దగ్గర నేర్చుకున్నాను వేకువజానే లేచి ప్రార్థన చేయడం అనేది. తల్లులు యేసు ప్రభు గారు శిలువను మోసుకెళ్ళేటప్పుడు ఆఖరిగా వారికి ఇచ్చిన సందేశం ఏంటంటే, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తం ఆడండి యెరూషలేము కుమార్తెలారా. ఇవాళ స్త్రీలైన వారండి, యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ సెల్ఫ్. నీ రక్షణ గురించి, నీ నీతి జీవితం గురించి, నీ నీతి ప్రవర్తన గురించి నువ్వు ఆడాలి. ఆ తర్వాత ఎవరి గురించి ఆడాలంటే, నీ పిల్లల భ్రష్టులు అయిపోకుండా వాళ్ళ గురించి నువ్వు ఆడాలి. ఇవాళ ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, రక్షణ లేదు వాళ్ళకి. ప్రతి ఒక్కడు దేవుని దూషించడమే కారణం. ఏంటంటే ఆ స్థితి దాటిపోయారు వాళ్ళు. సంపూర్ణమైన ఉగ్రతలోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా గమనించాలని ముందు నేను చెప్తున్నా, మనుషుల వల్ల వచ్చే శ్రమలు వేరు,
ఇది మనుషుల వల్ల వచ్చేది కాదండి. దిస్ ఇస్ ద రేత్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద గాడ్. ఈ యొక్క ఉగ్రత, ఈ యొక్క పనిష్మెంట్స్ అనేది దేవుడు ధరించే డైరెక్ట్ వస్తుంది. దేవుడు తప్పించలేడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించుకోవాలండి. మనుషులను మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయలేవు. when God punish you, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నిన్నెవడు కాపాడలేడు భూప్రపంచంలో. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. తర్వాత అంటున్నాడండి, చీకటి కమ్మెను అనే విషయం చెప్తున్నాడు. తర్వాత విషయం చదువు తల్లి. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా. ఎక్కడ వేసిందంటే తిన్నగా తీసుకెళ్లి క్రూర మృగం సింహాసనం మీద వేసింది. అంటే సాతాను యొక్క ఆ సింహాసనం మీద వేసేసింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఫాలిన్ ఏంజల్స్, దేవుని సన్నిధిలో నుంచి సంఖ్యకు మించిన దూతలు త్రోసివేయబడ్డాయి. దయ్యాలు అవే. మనిషి ఎవడు చచ్చిపోయి దెయ్యం ఎవడు, ఎవడైనా మనిషి చచ్చిపోయి దెయ్యం ఏడంటే నమ్మకండి. ఫాలిన్ ఏంజల్స్, ఆ పడిపోయిన దూతలు తిరుగుతుంటాయి గాల్లో. ఆ యొక్క మనిషి మీద పడినప్పుడు వాడు తాత గురించి చెప్తాడు, ముత్తాత గురించి చెప్తాడు. ముత్తాత కదా, ఆదాము గురించి చెప్పమని చెప్తాయి. కారణం ఏంటంటే ఎప్పుడు త్రోసివేయబడ్డాయి అవి, ఆదిలో త్రోసివేయబడ్డాయి అవి. చరిత్ర అంతా తెలుసు ఆ దూతలకి. ఫాలిన్ ఏంజల్స్ ఎక్కడేసాడండి ఆ పాత్ర తీసుకెళ్ళి సాతాను యొక్క సింహాసనం మీద వేసేసాడు. ఏమైందండి అప్పుడు? దాని రాజ్యము చీకటి కమ్మెను. వెంటనే సాతాను రాజ్యం అంతా చీకటి కమ్మేసింది. సాతానే చీకటి, వాడి రాజ్యం అంతా చీకటి కమ్మేసింది. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరే గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. దర్ ఇస్ నో ఛాన్స్. మారు మనసు పొందడానికి తరుణం లేని దినాలు అవి. భయంకరమైన దినాలండి. అందులోకి వెళ్ళకుండా ఉండడం చాలా అవసరం విశ్వాసులకి. గతంలో ఎప్పుడైనా ఇలా చీకటి గమ్మిందా, ఎప్పుడైనా జరిగిందంటే దానికి అనుబంధ రిఫరెన్స్ ఉందండి. ఎక్సోడస్ చాప్టర్ 10:21-22 వర్సెస్. నిర్గమకాండము 10వ అధ్యాయం 21-22 చదువుదలి. అందుకు యెహోవా మోషేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చెక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారం ఆయను. ఇది కేవలం ఐగుప్తు దేశంలో జరిగింది. కానీ ఈ సమయంలో ప్రపంచమంతా చీకటి అయిపోద్ది. కటిగా చీకటి. ఎవరైనా సరేనండి ఇలా జరుగుతాయని ప్రశ్నించుకోవాల్సిన పని లేదండి. జరుగుతాయి. ఇవాళ అండి కొంతకాలం క్రితం, సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితం ఎవరికైనా కరోనా వైరస్ అనేది వస్తుందట. తుపాకులు లేకుండా, బాంబులు లేకుండా మనుషులు చచ్చిపోతారా అంటే, అమ్మో నిజంగా అలా చచ్చిపోతారా, అలాగ అవదండి అనొచ్చు. అని కొన్ని సంవత్సరాల క్రితం హీరోషిమా నాగసాకి జపాన్లో వేసిన బాంబుల గురించి ఆలోచన చేసినప్పుడు, మరి ఆ యొక్క బాంబును అక్కడ వేసినప్పుడు అంటే అక్కడ జరిగింది ఏంటంటే, ఒక పెద్ద అగ్ని వచ్చి మేఘం వలె ఆ యొక్క ప్రదేశం అంతా కమ్మేసింది. ఆ యొక్క గడియలో ఆ పైలట్ దాని గురించి వర్ణిస్తుంటాడు. వాడి జీవితంలో మర్చిపోలేని సంఘటనలు అంటాడు. అవి బిల్డింగ్స్ అనేవి ఏవి లేకుండా అన్ని నేలమట్టం అయిపోయాయి. ఇవాళ దానికంటే భయంకరమైన బాంబులు ఇవాళ ప్రపంచంలో తయారవుతున్నాయి. నేను ముందు నుంచి చెప్తున్నానండి, ప్రపంచం అంతా సిద్ధపడుతుంటుంది. ప్రకటన గ్రంథం మీద అందరూ బోధలు చేయలేరు. ప్రకటన గ్రంథం మీద బోధ చేయడానికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. దీనికి సంబంధితమై ఉంటుంది ప్రకటన గ్రంథం. 3వది ఏంటంటే మోకరించి ప్రార్థించాలి. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద లార్డ్. ఏదో జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు కాదు ప్రసంగికుడు. నేను మీ ఎదుటిగా నిలబడి నాకు తెలిసిన విద్యని 21 సంవత్సరాలు చదువుకున్నా, 14 దేశాలు తిరిగి వచ్చాను, నా బోధ వినండి అని చెప్పడానికి నేను నిలబడలేదు. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఏంటి నేర్చుకున్నాను అది మీతో పంచుకుంటున్నాను తప్ప వాక్యం దేవుడిది. ఆలోచన చేయండి. ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇవాళ
ఎప్పుడైతే అమెరికా దేశం ట్రంప్ ఓడిపోయాడో నేను అప్పుడే చెప్పాను వెంటనే, ప్రపంచము సిద్ధపడుతుంది రేప్చర్కి. కారణం ఏంటంటే జో బైడెన్ అనేవాడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే వాడు. ఇవాళ చైనా దేశము భూగర్భంలో అటామిక్ బాంబులు తయారు చేసి ప్రపంచాన్ని ఒక రెప్పపాటు నాశనం చేయడానికి వాడు తయారు చేస్తున్నాడు. ఈ యొక్క అమెరికా ప్రెసిడెంట్ ఒక పనికి మళ్ళవాడైనా సరే, ఆ పెంటగాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెంటనే తెలియచేశారు ప్రెసిడెంట్కి చెప్పాలి. వాళ్ళు ఆ పెంటగాన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అయ్యా చైనా వాడు ఇలాగా భూగర్భంలో బాంబులు తయారు చేస్తున్నాడు, ప్రపంచాన్ని ఒక గడిలో నాశనం చేయడానికి వాడు సిద్ధపడుతున్నాడంటే ఇదే మాట్లాడుకుంటా ఒక చోటుళ్ళ గుడ్డల్లో చూస్తాడు జో బైడెన్ అనేవాడు. సాతాను సంబంధి అండి జో బైడెన్ అనేవాడు. వాడికి ఓట్లు వేసిన వాడు కూడా సాతాను సంబంధులే. వాడిని గెలిపించింది ఎవరంటే థర్డ్ వరల్డ్ కంట్రీ పీపుల్. అమెరికా దేశంలో వెళ్ళిన భారతీయులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు, పాకిస్తాన్, వాళ్ళే గెలిపించారు వాడిని. వాడు ఎంత దౌర్భాగ్యుడంటే ఆల్రెడీ అమెరికాలో ఉన్న బ్రిడ్స్ అన్నీ కూడా వాడు చైనాకి హ్యాండ్ ఓవర్ చేసేసాడు వాడు. ఇవాళ అమెరికన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కూడా చైనా వాడి కంట్రోల్ ఉంది. ఇవాళ అమెరికా దేశంలో ఈ మధ్య జరిగిన కార్యాల్లో 5 రాష్ట్రాల్లో కరెంట్ లేదు కొన్ని దినాలు. నేను 1993 సంవత్సరం మొట్టమొదటిగా నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఆ వాళ్ళు చెప్పేది కరెంటు పోవడం అంటే ఎలాగుంటుందో తెలియదు వాళ్ళకి. 93 సంవత్సరం వెళ్ళినప్పుడు 7 నెలలు ఉన్నాను, కరెంట్ ఎప్పుడు పోవడం అంటే ఏంటో తెలియదు నాకు. అలాగే న్యూయార్క్ అనే మహానగరం, నేను ఆఖరిగా న్యూయార్క్ని దర్శించినప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది, న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అనే మాట వాడుతాం. న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అంటే న్యూయార్క్లో రాత్రి మీరు 1 గంటకి వెళ్ళినా 3 గంటలకు వెళ్ళినా ఉదయం ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ న్యూయార్క్లో బిజినెస్ చేస్తున్నాడు. ఒకసారి నేను న్యూ జెర్సీలో ఉంటే, పాస్టర్ గారు న్యూయార్క్ వెళ్దాం వస్తారా అన్నాడు. వస్తానని చెప్పా. అయితే మన డిన్నర్ అక్కడ సార్ అన్నాడు. బయలుదేరితే రాత్రి 10 అయితే డిన్నర్ అప్పుడు ఎక్కడ తింటామని. తెల్లవారు 3:30 గంటలకి మేము డిన్నర్ తిన్నామండి. న్యూయార్క్ నెవర్ స్లీప్స్. అటువంటి న్యూయార్క్ నేను ఎప్పుడైతే న్యూయార్క్ నుంచి వచ్చేసానో ఆ నెక్స్ట్ వీకే 10 రోజులు న్యూయార్క్ అంతా చీకటి అయిపోయింది. ఆ రైల్వే స్టేషన్స్ అన్నీ భూగర్భంలో ఉంటాయి, పైకి ఏముండవు. రైల్వే స్టేషన్ కింద ఉంటాయి, భూములకి 3 అరలు ఉంటాయి కిందకి, అవన్నీ మునిగిపోయి రైలు బళ్ళు ఆగిపోయాయి. అది ఒక ప్రదేశానికి జరిగింది ఆ వేళ. ఇవాళ అమెరికా దేశంలో 5 రాష్ట్రాలు కరెంటు లేకుండా కొన్ని దినాలు గడిపారు వాళ్ళు. ఇవాళ జో బైడెన్ అనేవాడు వచ్చిన తర్వాత అమెరికా ఎటు ప్రయాణం చేస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అన్యజనులు, జెంటైల్స్ ఆర్ హిస్ అడ్వైజర్స్, అన్యజనులు వాడికి సలహాలు చెప్పేవారండి. ఏ దేశము దేవుడనే పేరు మీద కట్టబడ్డదో ఆ దేశం ఇవాళ అన్యజనుల చేతుల్లోకి పోయింది. విచారకరమైన విషయం అది. ఆ జో బైడెన్ అనేవాడు అలా పనికి మాలిన వాడిగా ఉండడం వల్ల ఇవాళ చైనా వాడు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఇవాళ ప్రపంచ రాజ్యాల్లో ద ఫస్ట్ కంట్రీస్ అమెరికా, యుద్ధపరంగా, విమానాల పరంగా, బాంబుల పరంగా అన్ని చూస్తే ఫస్ట్ కంట్రీస్ అమెరికా. ద నెక్స్ట్ కంట్రీ ఇస్ ద రష్యా. అటువంటి బలం కలిగిన నెక్స్ట్ కంట్రీ రష్యా. చైనా 3వ ప్లేస్లో వస్తుంది, 4వ ప్లేస్లో భారతదేశం, 5వ స్థానంలో జపాన్ ఉంది. అమెరికా తలంచుకుంటే ప్రపంచాన్ని శాసించగలడు ఇవాళ. కానీ ఆ నడిపించే నాయకుడు ఒక పనికి మాలిన వాడు ఇవాళ ఉన్నాడు అక్కడ. మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తారండి. ₹1,00,00,000 కార్లు ఉన్నాయి, 5 కోట్ల కార్లు ఉన్నాయి, 15 కోట్ల కార్లు ఉన్నాయి. కారు ₹1,00,00,000 తవ్వి ఉండొచ్చు, శక్తివంతమైన కారు ఉండొచ్చు. ఆ నడిపేవాడు ముసలోడు ఉన్నాడు అనుకోండి, ఆ నడపలేడు ఆ కారుని వాడు. ఆ శక్తివంతమైన కారుని కూడా వాడు వినియోగించలేడు. జో బైడెన్ వాడు అలాంటి వాడు. ఒక పనికి మాలిన అధ్యక్షుడు పనికొచ్చే దేశానికి ఇవాళ నాయకుడిగా తయారయ్యాడు. అది ఏంటి పాస్టర్ గారు, ఎందుకు ఇలా జరిగిందంటే వాడు రాకపోతే అంత్యక్రీస్తు రాడు, వాడు అక్కడ గెలవకపోతే ఈ లోక అంత్యం రాదు, వాడు అక్కడ గెలవకపోతే ఈ యొక్క న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది జరగదు. కనుక ఇవాళ చైనా వాడు ఏం చేశాడంటే ప్రపంచ ఆధిపత్యానికి పరిగెడుతున్నాడు. న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ప్రారంభమవుతుంది. ప్రపంచమంతా ఒకటే నాయకుడు, ప్రపంచమంతా ఒకే నీతి, ఒకటే కరెన్సీ, దానికి సిద్ధపడుతుంది ప్రపంచం.
దానిలో భాగాలు ఇవి. సూర్యుడి అగ్నితో కాలడం, చీకటి లోకమంతా చీకటి అయిపోవడం. తర్వాత భాగం అండి, నీళ్లు ఎండిపోయాను. చదువుతల్లా వచ్చిన 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కుమ్మరింపగా అనే నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. నీళ్లు ఎందుకు ఎండిపోవాలి? దానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్? నీళ్ళు ఎండిపోవాల్సిన అవసరం ఏంటి? దాని అనుబంధ వాక్యం చదివిన తర్వాత దాని వివరణ చెప్తారండి. దాని అనుబంధ వాక్యం చదువుతామండి. ఐజియా 11:15 మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాని చేలగొట్టును, పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును. యూఫ్రటీసు నదికి విశేషం ఏమిటంటేనండి, తర్వాత వచనాల్లో మనం చదువుతాం, హెర్మిగెద్దోన్ అనే యుద్ధం జరగబోతుంది. ఆ హెర్మిగెద్దోన్ అనే యుద్ధం జరగడానికి ప్రపంచ దేశాలు సమకూరాలి. అక్కడ ఆ సమకూరడానికి ఆటంకంగా ఉన్న ప్రదేశమే యూఫ్రటీస్. ఆ యూఫ్రటీస్ అనే నది కానీ లేకపోతే ప్రజలు సులువుగా త్వరగా ప్రదేశానికి చేరుకుంటారు. ఆ హెర్మిగెద్దోన్ అనే ప్రదేశం గురించి కూడా ధ్యానిస్తాం డీటెయిల్గా. ఏమంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. మీరు జాగ్రత్తగా వింటే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. ఇశ్రాయేలు దేశము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు. దే ఆర్ ద చూజన్ అండ్ బిలౌడ్ చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఈవేళ అండి ట్రంప్ ఉన్నప్పుడు ఇస్రాయేల్ దేశానికి పూర్తి మద్దతు ఇచ్చేవాడు. జో బైడెన్ అనేవాడు వాడికి ఏం చేసిన వాడికే తెలియదు. వాడికి ఇస్రాయేల్ దేశము ఒంటరిగా నిలబడే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. ఎవడు ఉన్నాడు ఇస్రాయేల్ దేశంతో? ఇస్రాయేల్ దేశంతో కాదండి, దేవునితో నువ్వు నిజంగా ఉంటే నీతో ఎవడు ఉండడు. నేను రాసిన 18 పుస్తకాల్లో 2వ పుస్తకం అదే, లోన్లీనెస్. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ యు ఆర్ అలోన్. నువ్వు దేవుడితో ఉంటే ఒంటరివాడివే. మోసే ఒంటరివాడిగా అయినప్పుడే దేవుడు మోసేతో మాట్లాడాడు. సమూయేలు ఒంటరివాడిగా అయినప్పుడే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దావీదు ఒంటరివాడిగా అయినప్పుడే దావీదుతో దేవుడు మాట్లాడాడు. నా జనము, నా బలగము, నా డబ్బు అనుకున్నంతసేపు దేవుడికి నీకు సంబంధం ఉండదండి. గోధుమ కింద చావ నెడలది ఒంటిగానే ఉంటుంది. వెన్ యూ బికమ్ అలోన్, ద లివింగ్ గాడ్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే ఒంటరిదాని వైపోయావో, ఒంటరివాడి వైపోయావో, జీవం గల దేవుడు నీలోనికి వస్తాడు. ఇవాళ విక్టర్ ప్రభాకర్ అనేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవునితో సాహసిస్తున్నాడు. మనుషులతో నాకు సంబంధం లేదు. ఇవాళ ఐ స్పీక్ టు ద లివింగ్ గాడ్ ఆల్ ఆఫ్ మై లైఫ్ టైమ్. రాత్రి నిద్రలో కూడా వాక్యాన్ని ధ్యానిస్తుంటారు. ఆఖరి వచనం ధ్యానిస్తాను. దేవుడిని అడిగాను, ప్రభువా ఈ మాట ఎందుకు ఇక్కడ వాడబడిందని అడిగాను. దేవుడు నాకు తెలియజేశాడు. ఆలోచన చేయండి. ఆ యొక్క యూఫ్రటీస్ నది కానీ ఎండకపోతే ఆ యొక్క రాజులు అక్కడికి రాలేరు, ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడించడానికి రాలేరు. సో అక్కడ మార్గము కూడా సమకూలం చేయబడుతుంది. కారణం ఏంటంటే ఆ హెర్మిగెద్దోన్ అనే యుద్ధం అక్కడ జరగాలి. దాని వివరంలోకి వెళ్దామండి. సూచనలు చేయు దయ్యముల ఆత్మలు. మొదటి వచ్చి చదువుతాను దానికి. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. వంటి అపవిత్ర ఆత్మలు. జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. చాలా మంది అండి బైబిల్ అర్థం చేసుకోక వాళ్ళ ఇష్టానుసారమైన బోధలు చేస్తుంటారు. కప్పల వంటి అంటే కప్పల గురించి వెళ్ళిపోతుంది. కప్పల గురించి చెప్పడం కాదండి ఇక్కడ జాగ్రత్త, అందులోనే రాయబడి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. నాట్ ద ఫ్రాగ్స్. కప్పల వంటి అపవిత్ర ఆత్మలు. అపవిత్ర ఆత్మలు ఏమంటేనండి దాని వివరణ చూస్తాం. 1 సాతాను, 2 యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి, 3 ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధ ప్రవక్త. ఇవాళ అబద్ధ ప్రవక్త అనేవాడు ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నాడు. ఇవాళ తప్పుడు బోధలు చేయబడుతున్నాయి సంఘాలకి. యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి గురించే ఇప్పుడు ఇవన్నీ రాజ్యాలు సిద్ధపడుతున్నాయి. జో బైడెన్ అనేవాడు ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడో నేను అప్పుడు వెంటనే చెప్పాను, యాంటీ క్రైస్ట్ సిద్ధపడుతున్నాడు. యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి ఆ యెరూషలేము దేవాలయంలో ఉండి ప్రపంచాన్ని శాసించే రోజు దగ్గరికి వస్తుంది.
మళ్ళీ చదువుతల్లి 11వ వచనం. మరియు ఆ ఘటసర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచితిని. 14 చదువురా. అవి సూచనలు చేయనట్టు దెయ్యముల ఆత్మలే. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. సూచనలు చేయు దెయ్యముల ఆత్మలే. దెయ్యాలు అనగానే కొంతమంది పాస్టర్స్ ఉంటారు, సతారం వెళ్ళిపో అని. మన గుడిలో ఒకటి ఉండేవాడు, ఆడు ప్రార్థన చేస్తుంటే నాకు భయం వస్తుండేది. సతారం హో అంటుండేవాడు. ఓ రోజు కూర్చోబెట్టాడు, ఒరే సాతాన్ అంటే నీకు తెలుసురా అని అడిగాను. తెలియదు పాస్టర్. మరి ఏదో ఇంటి పక్కింటి నుండి గసిరినట్టుగా ఆ రోడ్లు తెలుసుని గసిరినట్టు గసురుతున్నట్టు రాడాడు. ఏంటి యేసు ప్రభు అన్ని సాతాన్ అడిగాడండి. వీళ్ళు జల్లెడితో జల్లించడానికి తరుణం ఇవ్వమంటే ఎవరైనా సరే యేసు ప్రభు గారు. ఏంటి యోబు అనే ఆయన ఈజ్ ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్. ఎవడ కూడా మీలో ఉన్నోళ్ళు యోబులాంటి శ్రమలు ఇచ్చిన ప్రార్థనలు చేయకండి, బుద్ధిహీనమైన ప్రార్థనలు చేయకండి. యోబు అనే ఆయన ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన కూడా ముట్టుకోవడానికి సాతానికి దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఆయన ముట్టుకునే పరిస్థితి లేదు. అక్కడ కూడా దేవుడు ఏం చెప్పాడు సాతానికి, ఆయన శరీరం మీదే తప్ప ఆయన ఆత్మకి నీకు సంబంధం లేదు. ఆలోచన చేయండి. సాతాన్ అంటే చిన్నోడు కాదండి. దేవుడికి సాతానికి ఒకే ఒక మాట తేడా, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను మైటీ శక్తిమంతుడు. సాతాను అద్భుతాలు చేస్తాడు. ఏంటి మోషే పావులు చేస్తే ఆలు పావులు చేశారు, మోషే రక్తం చేస్తే ఆలు రక్తం చేశారు. మీకు వచ్చి రాని విశ్వాసంతో పొడి భక్తితో దెయ్యాలు పట్టిన వాళ్ళు మీరు చేతులు ప్రార్థన చేసుకోవాలి. వెంటనే ఆ దెయ్యం నీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ట్రాన్స్ఫర్ అయిపోవడమే కాదు, దెయ్యాలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, దెయ్యాలతో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. ఎవరో కదా శిష్యులే దెయ్యాలు ఏం చేసేయండి, వెంట తగిలే వస్త్రాలు కూడా మీకు వెంట తగిలే. నేను అందుకే చెప్తాను, వేకువజామునే లేచి ప్రార్థన చేయండి. వేకువజామునే లేచి ప్రార్థించండి. మిమ్మల్ని ఎందుకు మనవి చేస్తానంటే, వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే సాటన్ విల్ ట్రెంబల్. నువ్వు ప్రార్థించడానికి మోకరించగానే సాతాను వణికిపోతాడండి. నేను 4:30 లేచి మినిమం ఒక 1 అవర్ ప్రార్థన చేస్తానండి, 1.5 గంట ప్రార్థన చేస్తా. అమ్మా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తా? నేను అరగంట చేస్తా. అరగంట ఏం చేస్తా చెప్పంటే 2 నిమిషాలకి ఇవ్వడం ఉండదు ఆ ప్రార్థన. ఆవిడది గంట సేపు ప్రార్థన చేయడం అంత ఈజీ కాదు. ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళాలి. ఆత్మ తానే చెప్పశక్యము కానీ మూల్గులతో మన పక్షంగా ప్రార్థన చేస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయం అండి ఆత్మవశుడినై నేను ఇలా తేలిపోతుంటానండి. నా రూమ్ అంతా దేవుని మహిమతో నింపబడుతుంది. మోకాళ్ళ మీద ఉంటాను కానీ నా దేహం ఇలా గాలిలో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. దేవుని సన్నిధి నేను ఫీల్ అవుతుంటా. నేను ప్రశ్నించినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. నేను అడగగానే దేవుడు నా ప్రార్థనకు సమాధానం తెలియజేస్తాడు. ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం నేర్చుకోవాలండి. ఆ తపన ఉంటే తప్ప నువ్వు అనుభవించలేదు. ఏమండి పొద్దుల అన్ని జనాంగాలతో తిరుగుతూ పొద్దుల టీవీల దగ్గర కూర్చొని అండ్ అన్నిటితో నీకు స్నేహం ఏంటండి? ఈవిడని ఇక్కడ ఉన్నాడు, అన్నిటితో 12 గంట 1 గంట వరకు గడపగలుగుతాను. మీరు ఎవరైనా అన్నిటితో మీరు 1 గంట 12 వరకు గడుపుతున్నారంటే అర్థం ఏంటి? ఆలు కాదు, మీరు పనికి మనోళ్ళు. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నీలో సజీవుడైన దేవుడు ఉంటే నువ్వు లోకానికి దూరంగా ఉంటావు. ఆలోచన చేసుకోండి. మోషే ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నాడో, మోషే అంటే ఎవరు అనుకుంటున్నాడు? ఇట్స్ నాట్ ఆర్డినరీ మ్యాన్. మోషే అంటే 40 సంవత్సరాల ఐగుప్తులో విద్యను అభ్యసించిన వాడు. ఫరో ఈయన కలిసి చదువుకున్న వాళ్ళు, క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు. రామ్సేన్ మోషే అని పిలిచేవాడు, రామ్సేన్ నేను పిలి. అటువంటి ఉన్నతమైన స్నేహితులు కలిగిన వారు. ఒక్కసారి ఎప్పుడైతే మోషే దేవుడు నమ్ముకున్నాడో కట్, అధికారులు లేదు, స్నేహితులు లేవు, వాళ్ళతో సంబంధం లేదు. మోషే జీవితం అంతా దేవుడితోటే. ఒక రోజుని రామ్సేన్ భార్య, రామ్సేన్ అంటే ఫరో అనేది బిరుదు. ఆ ఫరో పేరు అసలు పేరు రామ్సేన్. ఆ రామ్సేన్ భార్యని సఫేరా ఇల్లు కలుస్తుంది మోషే భార్య. అప్పుడు ఏదో వీడికి సలహా ఇచ్చినట్టుగా చెప్తుంది, అమ్మా సఫేరా నీ భర్తను జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీ భర్తను కోల్పోతావు అని చెప్తుంది. అప్పుడు వెంటనే సఫేరా అంటుంది, వెన్ మోజెస్ ఫౌండ్ హిస్ గాడ్ ఐ లాస్ట్ హిమ్ అంటుంది. వెన్ మోజెస్ ఫౌండ్ హిస్ గాడ్ ఐ లాస్ట్ హిమ్.
ఎప్పుడైతే మోషే దేవుణ్ణి కనుగొన్నాడో అప్పుడే నేను ఆయన కోల్పోయాను. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే భార్యలు కలిగినట్టు భార్యలు లేనట్టుగా, భర్తలు కలిగినట్టు భర్తలు లేనట్టుగా భార్యను ఎలా సంతోషపెట్టాలని కాకుండా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ఆలోచన చేయండి. భార్యని సంతోషపెట్టిన అట్లయితే ప్రియురాలని సంతోషపెట్టిన శాంసన్ ఏమైపోయాడు, ఎలా నాశనం అయిపోయాడో చరిత్రలు మనకి చెప్తున్నాయి. ఆహాబు రాజు భార్య మాట విని సర్వనాశనం అయిపోయాడు, అది నాశనం అయిపోయింది. అలాంటి మరణం, యెజబెలు మరణం లాంటిది ఏ స్త్రీకి రాకూడదండి. దాని యొక్క పాదం తప్ప దాని దేహం అంతా కుక్కలు తినేసాయి. కారణం ఏంటంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలండి. దేవుని శక్తి ఎంత బలమైనదో సాతాను అటువంటి శక్తి కలిగిన వాడే. దేవుని శక్తిని వాడు జయించలేడు, కానీ శక్తి కలిగిన వాడు. మీరు కేవలము ప్రార్థనా జీవితంతో పరిశుద్ధుల సహవాసంతో మీరు సాతాన్ని జయించగలరు, కానీ మీ శక్తి యుక్తులతో సాతాన్ని మీరు జయించలేరు. చదవమా వచ్చిన మళ్ళీ ఒకసారి. అవి సూచనలు చేయునట్టు దెయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు, ఆ యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి. ఈ దెయ్యాలు పని ఏంటండి, లోకంలో ఉన్న రాజులందరినీ పోగు చేస్తున్నాయి. తర్వాత వచ్చిన చదువు తల్లి. హెబ్రీ భాషలో హార్మగిద్దోనని చోటికి వారిని పోగు చేసెను. హెబ్రీ భాషలో హెర్మగెద్దోన్ చోటికి వాటిని పోగు చేశాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. హెర్మగెద్దోను అనే దాని గురించి ధ్యానిస్తాం. వాట్ ఈస్ దిస్ హెర్మగెద్దోన్? ఈ దురాత్మలు వెళ్ళి వాళ్ళన్నింటినీ పోగు చేస్తున్నాయి అక్కడికి. మీకు ఎందాకే చెప్పాను, ఇశ్రాయేలు ఒంటరిగా నిలబడే రోజులు అవి. అమెరికా వాడి కానీ ఎవడు ఇశ్రాయేల్తో ఉండడు. ఇంకా వేళ ఒంటరిగా ఇశ్రాయేల్ ఉండే రోజులు అవి. ఈ హెర్మగెద్దోను యుద్ధం గురించి ధ్యానించేటప్పుడు అండి, హెర్మగెద్దోను అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ హెర్మగెద్దోను అనే ప్రదేశం ఎక్కడ ఉంది? ఇశ్రాయేలుకి ఉత్తర దిశలో మెగిద్దే యొక్క మౌంట్, వాస్తవానికి అది ఒక పర్వతం కాదు, కానీ ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కున ఇది ఉంది. వయా మారిస్ను కాపాడడానికి పురాతన కోటలు నిర్మించిన ఒక టెల్. దీనికి పురాతనమైన చరిత్ర ఉంది. ఆ యొక్క కోటను కాపాడడానికి నిర్మించినది. అనేక తరాల ప్రజలు ఒకే స్థలంలో నివసిస్తున్నారు మరియు పునర్నిర్మించారు. ఈ యొక్క హెర్మగెద్దోన్ అనే దానికి చరిత్ర ఉంది. ఇది సృష్టించిన ఒక మట్టి దెబ్బ లేక ఒక కొండ. హెర్మగెద్దోన్ అనేది ఏంటంటే ఒక కలయిక, ఒక జంక్షన్ దగ్గర ఉన్న ప్రదేశం అది ఇశ్రాయేల్కి ఉత్తర దిక్కులో. దాని గురించి ఆ జంక్షన్ గురించి రాసిన సిరియా, అనటోలియా మరియు ఉత్తర సామ్రాజ్యాల్లో ఈజిప్టుని కలిసే పురాతన వాణిజ్య మార్గము. అది ఒక వాణిజ్య మార్గం, సెంట్రల్ అది, జంక్షన్ అది. ఆ ప్రదేశానికి రావాలంటే యూఫ్రటీస్ నది ఉంటే కష్టం రావడం. ఆ ప్రదేశానికి ప్రపంచ రాజ్యాలని కోర్చబడడానికి యూఫ్రటీస్ నదిని దేవుడే అందజేసాడు. కారణం ఏంటంటే ఆ వేళ జరిగే హెర్మగెద్దోను యుద్ధము రాజులకి మనుషులకి కాదండి, దేవునికి వాళ్ళకి మధ్య జరిగే యుద్ధం. ఏమండి, చాలా దగ్గర రాస్తుంటాడు, యుద్ధము యెహోవాదే. నిలబడి చూడండి. ఏంటి నా మీద కూడా తిరగబడినా, నా చుట్టూ ఎవరైనా కోతి వేషాలు వేస్తున్నా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తానండి. నాతో యుద్ధం చేసిన చాలామంది హఠాత్తుగా ఫ్యూజులు పేలినట్టు చచ్చిపోయారు. మీకు అందరికీ తెలుసు, స్కూల్లో మన చర్చ్ ఉండేటప్పుడు చాలా అల్లర్లు చేశారు. 4 టీచర్లు ఒకరి తర్వాత ఒకరు ఒక ఫ్యూజులు పేలినట్టు చచ్చిపోయారు. రెండు వాళ్ళందరితో నేను మనవి చేస్తున్నాను, దైవ సేవకులతో, దైవ సేవకుల కుటుంబాలతో జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవకుడి మీద యుద్ధం చేయడు. దైవ సేవకుడి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడి ప్రజలు వాళ్ళు యుద్ధం చేయటం లేదు, వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు. హెర్మగెద్దోను యుద్ధం అనేది దట్ ఈస్ అ వార్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద పీపుల్, నాట్ బిట్వీన్ ద పీపుల్ అండ్ పీపుల్. ప్రజలకు మధ్యన యుద్ధం కాదు అది. అండ్ మీరు గమనించి చూడండి, మీ జీవిత అనుభవాల్లో కూడా మీరు నిజంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు, మేమే తిరుగుబాటు చేసిన వాళ్ళు,
మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు మీ ఎదురుగా నాశనం అయిపోవడం చూస్తారు. మీరేం చేయరండి, మీరు వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళు మంచిగా కోరుకుంటారు మీరు, కానీ మీ ఎదురుగా వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. కారణం ఏమిటంటే వాళ్ళతో యుద్ధం చేసేది దేవుడు. ఆ కారణం చేత దేవుడు భయం కలిగి ఉండాలి. మనుషులు ఎవరు మీరు భయపడకండి. ప్రైమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏం చేయలేడు, చీఫ్ మినిస్టర్ మిమ్మల్ని ఏం చేయలేడు, కానీ దేవుని చేతిలో పడ్డావా నిన్నెవడు కాపాడలేడు ప్రపంచంలో. హెర్మిగెద్దోని యుద్ధం అది, దట్ ఈస్ ద ఫైనల్ వార్, ఆఖరి యుద్ధం అది. ఆ యుద్ధం తర్వాత జరిగేదే ఏ రీతిలో ప్రభు ఒలీవల కొండ నుంచి పైకి ఎత్తబడ్డారో అదే రీతిలో మళ్ళీ ఒలీవల కొండకు వస్తారు. అది రెండవ రాకడ. ప్రభు మధ్యాకాశానికి వచ్చింది రెండవ రాకడ కాదు, దట్ ఈస్ రైప్చర్. కనుక దానికి సిద్ధపడుతున్నారు, ఇదందరూ కూడా సంఘం సిద్ధపడుతుంది. ఇవన్నీ జరగాలి అంటే ప్రపంచ రాజ్యాలు ఒక తాటి మీదకి రావాలి. అదే న్యూ వరల్డ్ ఆర్డర్. ప్రపంచ రాజ్యాలను ఒక తాటి మీదకి రావాలంటే ట్రంప్ ఉంటే రావు. ట్రంప్ అనేవాడు భయం లేకుండా నిర్భయంగా చైనా వాడిని గద్దించేవాడు. ఇవాళ ఎవడోడు గద్దించుకునే పని లేదు. అందరూ స్నేహితులు అయిపోయారు, అందరూ ఒకటైపోయారు. కారణం ఏంటంటే ప్రభు రాకడ జరగాలంటే ఇవి జరగాలి. ఇవి ఒకే కరెన్సీ రావాలి, ఒకే నాయకత్వం రావాలి, క్రీస్తు విరోధి రావాలి పైకి. ఎవడా క్రీస్తు విరోధి? చైనా ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు వాడు. కనుక ప్రపంచం అంతా సిద్ధపడుతుంది. ఇప్పుడు 16వ వచనంలోకి వెళ్తామండి. చదువుతలి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని, జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దీని గురించి నేను ఒక వారం రోజులు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నా. కారణం ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానిస్తుంది ఏంటంటే 6వ పాత్ర వరకు ధ్యానిస్తాం. అది డిస్ట్రక్షనే, నాశనమే. అక్కడ వీడికి రక్షణ లేదా వేళ. కానీ ఈ మాట ఎందుకు వాడాడు దేవుడు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు? దీని గురించి ఎవరైనా గతంలో ప్రసంగాలు చేసిన వాళ్ళు ఏమైనా ప్రస్తావించారంటే ఎవడు దీని గురించి ప్రస్తావించలేదండి. ఎవడు ప్రస్తావించలేదు. సరే, ఒకటి ప్రస్తావిస్తే నాకేటి, ఎవడు చెప్తే చెప్పకపోతే మనకు చెప్పేవాడు ఉన్నాడు కదా అని మోకాళ్ళు వేసి వారం రోజులు ప్రభువుని అడిగానండి. ఇక్కడ విచిత్రం ఏంటంటేనండి, తెలుగులో బైబిల్ తర్జుమా చేసినప్పుడు చాలా గందరగోళాలు చేశారు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, అది ఇంగ్లీష్. దేవుని యందు భయం కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. తెలుగులో రాసినప్పుడు ఏం రాశారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అని రాశారు. అదండి పొరపాటు జరిగింది. మన వాళ్ళకి ఏంటి ఎక్కువైపోయిందండి? భక్తి ఎక్కువైపోయింది. టన్నులు భక్తి ఎక్కువైంది. భయం లేదు అప్పటికండి. అండి దేవుని భయం ఉన్నాడు ఎలాగుంటాడండి? ఏదో పనులు చేస్తాడా? దేవుని భయం ఉన్నాడు. దొంగ పనులు చేస్తాడా? మోసాలు చేస్తాడా? అండి పోలీసుడు అంటే భక్తి ఉండాలా? భయం ఉండాలండి? పోలీసుడు అంటే భక్తి ఉంటే లెక్క చేయకుండా వెళ్ళిపోతావు. పోలీసుడు అంటే భయం ఉంటేనే వాడికి లోబడి ఉంటాం. కనుక తెలుగు తర్జుమాలు ఏం చేశారంటే చాలా ఉన్నాయి. 1-2 మీకు చెప్తున్నాను. ఎక్కడికి వచ్చేసరికి ఈ 16వ వచనము ఇంగ్లీష్ బైబిల్లో 15వ వచనంలో వస్తుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. తెలుగులోకి వచ్చేసరికి 16వ వచనంలో పెట్టాడు. ఎక్కడ వీళ్ళు కొద్ది జ్ఞానయుక్తమైన పని చేశారు. కారణం ఏంటంటే 15వ వచనంలో పెట్టి 15వ వచనం 16వ వచనం పెట్టారండి. ఇంగ్లీష్ది పెట్టారనుకోండి. ఆఖరిగా ఏంటి ధ్యానిస్తామండి? ఎర్మిగెద్దోని యుద్ధం అని ధ్యానం. ఎర్మిగెద్దోని యుద్ధం కంటే ఈ బట్టల గురించి చెప్పడం ఏంటి, వస్త్రాల గురించి చెప్పడం ఏంటి అర్థం కాదు. ఒకటికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ విషయాన్ని ఎరిగే తెలుగు వాళ్ళు ఏం చేశారంటే ఇది వెనకని పెట్టారు. అది మంచి పని చేశారు ఇక్కడ మాత్రం. అయితే మన ప్రశ్న ఏంటి? పాస్టర్ గారు రక్షణ లేదు కదా, అందరూ నాశనం అయిపోతున్నారు కదా. నేను దేవుని అడిగాను, అందరూ నాశనం అయిపోతున్నారు కదా, ఈ మాట ఏంటి ప్రభు? ఇది రక్షణ ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెప్పే మాట ఇది ఏంటి ప్రభు ఈ మాట అని అడిగానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఇది ఎప్పుడు రాయబడ్డదండి? 2000 సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. ఎప్పుడు రాశాడైనా? ఆ యొక్క పద్మస్సులు ఉండేటప్పుడు దర్శనాలు కలిగితే రాసినవి. ఆ వేళ ఆయన రాసినప్పుడల్లా కూడా ఆయన ఎదురుగా ఉన్న పెద్ద దేశం అంటే ఆ రోజు బబిలోను గురించే రాసుకొని వచ్చాడు.
ఆ ఘట సర్పము 10 తలలు 10 కొమ్ములు అంటే ఆవేళ 10 రాష్ట్రాలు ఉన్నాయి బబులోన్లో. బబులోన్ గురించి రాసుకొచ్చాడు, వాళ్ళ రాజుల గురించి రాసుకొచ్చాడు. అది తర్వాత దినాలకు వచ్చేసరికి ఇరాన్ ఇరాకుల గురించి ప్రస్తావించారు. ఈవేళ వస్తే బబులోనే లేదు. ఏంటి బబులోన్ ఈవేళ బబులోన్ ఎవరంటే అమెరికా పాత్రను తీసుకుంది. అంటే అందుకే మీకు చెప్పాను, బైబిల్ జ్ఞానం తెలిసి ఉండాలి, ప్రకటనలు చెప్పేటప్పుడు కరెంట్ న్యూస్ తెలిసి ఉండాలి. ఈ మాట 16వ వచనం జాన్ గారు ఎందుకు ప్రస్తావించాడంటే ఆ వేళ సంఘానికి అవసరమైన మాటలు ప్రస్తావించాడు అక్కడ. ఆ వేళ సంఘానికి ఏటవసరం అంటే ప్రభువు రాకడ వస్తుంది, శ్రమకాలం వస్తుంది, సంఘం నాశనం అయిపోతుంది. కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఈ వేళకు వచ్చేసరికి దీని తర్వాత జరిగేది ఏంటంటే ప్రభు ఆ యొక్క ఒలీవల కొండ మీదకి రాబోతున్నారు. ఒలీవల కొండకి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో అతి పెద్ద బరియల్ గ్రౌండ్ ఒలీవల కొండ దగ్గర ఉంది. అతి పెద్ద బరియల్ గ్రౌండ్. ఆ సమాధులతోటి ప్రాధాన్యత ఏంటంటే అక్కడ సమాధి చేయడం చాలా ఖరీదు. అమెరికా దేశంలో సమాధి చేయాలంటే $10,000 అవుతాయి. వెరీ ఎక్స్పెన్సివ్. అమెరికా దేశంలో సమాధి చేయాలంటే సుమారుగా 7-8 లక్షల పైన అవుతుంది. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ దీంట్లో వాళ్ళు కాల్ చేస్తారు. అంతకంటే ఖరీదండి ఇక్కడ. కారణం ఏంటంటే ఆ ప్రభు ఆ యొక్క ఒలీవల కొండ మీద కూడా జరిగేది ఏంటంటే ఆ పాదము ఒలీవల కొండకి తగులుతుంది. ఎప్పుడైతే తగిలిందో మొట్టమొదటిగా లేచేవారు అక్కడ ఒలీవల కొండ దగ్గర నా మృతులైన వారు మొదట లేస్తారు. ప్రపంచానికి తెలియని సత్యం ఏంటంటే అక్కడ లేచిన టైంకే ప్రపంచంలో ఉన్న మృతులందరూ లెగిస్తారు. ఎట్ ఏ టైం లెగిస్తారు. మనం వెళ్ళి అక్కడే ఉండాల్సిన పని లేదు, మన దేహాన్ని అక్కడే పోడ్చవలసిన పని లేదు. ఈ రెండింటినీ మనసులో పెట్టుకొని యోహాను గారు అక్కడ ప్రస్తావించారు. అది మన ఆధ్యాత్మిక జీవితానికి అనుకూలంగా దాన్ని మలుచుకొని దానికి అనుబంధం 2 వాక్యాలు జానుకొని ధ్యానించుకొని ముగించుకుందాం. మరలా అదే వాక్యం చదువు తల్లి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. మొదటి తెస్సలోనిక 5:2 చదువు తల్లి. మొదటి తెస్సలోనిక 5:2. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చును అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. వస్తుంది ఏంటి ఇవ్వాలండి. నాతో మీరు ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే దేవుని గురించే మాట్లాడతాను మీతో. నాతో మీరైనా ప్రస్తావన చేయాలంటే ప్రభు రాకడి గురించే చెప్తా. నాతో మీరైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మార్మన్స్ పొందండి నేను చెప్తా. మీకు నాకు ఇంకేం మాటలు లేవు. సిద్ధంగా ఉన్నాను. ప్రభు అని యేసు రమ్ము అని పిలుస్తున్నా. ఇవాళ నువ్వు కట్టుకున్న ఇల్లు కానీ, నువ్వు అనుకున్న ప్రణాళికలు కానీ, నువ్వు అనుకున్న భర్త కానీ, నువ్వు అనుకున్న భార్య కానీ, నువ్వు అనుకున్న ఏవి జరగకముందే నీకు ప్రభు రాకడ రావచ్చు. ఇవన్నీ నీ వెనకాతలు రావు. సిద్ధపడండి. దేవుని వాక్యం చెబుతుంది, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు వస్తాయి. ఎవడన్నీ శ్రమ పడుతున్నాడు ఇవాళ? కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు నువ్వు బాధలు పడుతున్నావు? దేవుణ్ణి ఎతకలేదు, నువ్వు లోకాన్ని ఎదిగావు. దేవుణ్ణి ఎదిగితే నీకు అన్నీ మంచివే చేస్తాడు దేవుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. ఇఫ్ గాడ్ గివ్ యూ ఎడ్యుకేషన్, ఈ విల్ గివ్ యూ ద బెస్ట్ ఎడ్యుకేషన్. దేవుడు నీకు విద్య ఇస్తే మంచి విద్యని ఇస్తాడు. ఏమంటే నేను ఇంజనీరో డాక్టర్ అవ్వచ్చు. మా అమ్మ డాక్టర్ చేయాలనుకుంది. దేవుడు అన్నాడు అది కాదురా నీకు విద్యని ఇక్కడ తీసుకొచ్చాడు. పాస్టర్ పని నాకు అప్పగించాడు. దేవుడు ఏ పని చెప్తే అదే చేయాలి నువ్వు. దేవుడికి తెలుసు నీతో ఏ పని చేయించాలో. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నీ సొంత ప్లాన్స్ ఎప్పుడు నిన్ను పాడు చేస్తాయి. ప్రభు భయం కలిగి జీవించాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఓ పని చేస్తారా? ప్రభువుని అడిగి చేయండి. ప్రభువుని అడుగుతా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా, ప్రభు ఈ పని చేయాలా వద్దని అడుగుతా. మీ సొంత నిర్ణయాలతో పనులు చేసేస్తారు. విఫలం అయిపోతే దేవుడిని దూషిస్తారా? దేవుడికి మీకు సంబంధం ఏమన్నది అసలు దేవుడిని దూషించడానికి? ఆయన అడిగితే కదా మీరు ఆయన్ని దూషించడానికి. ఆయన చేయమంటేనే కదా మీరు ఆయన అడగడానికి. ఆలోచన చేసుకోండి. మళ్ళీ చదివితే అదే వచ్చును. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో దొంగ ఎలాగొస్తాడో అలాగే ప్రభు దినము వచ్చినని ప్రభు దినము అలాగే వస్తుంది. రెవల్యూషన్ లాస్ట్ అండి. రెవల్యూషన్ చాప్టర్ 3
17 and 18 చదువుకొని ముగించుకుందాం. రివల్యూషన్ చాప్టర్ 3 17 and 18. నీవు దౌర్భాగ్యుడును, చాలా జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు దౌర్భాగ్యుడివై, దిక్కుమాలిన వాడువును. ఎవడో అటండి, నువ్వు దౌర్భాగ్యుడివి. రెండోది ఏంటండి, దిక్కుమాలిన వాడును. అంటాం కదా, దిక్కుమాలిందా అని అంటాం కదా. దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవును, దరిద్రుడివి. ఏమండి, చాలా మంది చూడండి, ఆ ఉన్న చిన్నటికే పెద్ద మిడిసిపడిపోతుంటారండి. ఏముండదు, ఆ చిన్నదానికే దరిద్రుడు అయ్యుండి. గుడ్డివాడవును, గుడ్డివాడివి అంటే ఏడు జరుగుతుంది. చాలా మందికి వాళ్ళ ఇంట్లో ఏడు జరుగుతుందో తెలియదు, వాళ్ళ పిల్లలు ఏడు చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ భార్య ఏడు చేస్తుంది వాడికి తెలియదు, ఆ భర్త ఏడు చేస్తుంది ఆవిడికి తెలియదు. గుడ్డోళ్ళగా ఉంటారు. దిగంబరుడివై ఉన్నావని ఎరుగక, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను. ఏమనుకుంటాడటండి, ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, బోల్ డబ్బు సంపాదించుకున్నాను, ఏమీ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. ఏమీ కొదువు లేదని చెప్పాడు. ఒకటి చెప్పాడు కదా, నేశ్వరం గారు చెప్పారు కదా, ఏమన్నాడని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. దేవుడు ఏంటన్నాడండి, వెర్రివాడా. ఇంగ్లీష్లో వాడిన మాట, యూ ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. కంటిన్యూ చేయాలి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు, దిశముల సిగ్గు కనబడకుండానట్లు, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు, నీకు దృష్టి కలిగినట్లు, నీకు దృష్టి కలిగినట్లు, నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చెప్తున్నాడు. ఏం చేయండి, వస్త్రాల గురించి వస్తున్నాడు. నా దగ్గర వస్త్రాలు నువ్వు కొనుక్కో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. నిన్ను కాపాడే దేవుడు యేసు దేవుడు, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు యేసు దేవుడు. యేసయ్యను వదిలి నువ్వేమి చేసినా సఫలత ఉండదు నీ జీవితంలో. దేవుని చిత్తం లేకుండా, దేవునికి వ్యతిరేకముగా నువ్వు ఏమీ సాధించలేవు. దేవుడే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు నిలబడాలనుకుంటున్నావా, దేవుని దగ్గరికి రా. బ్రతకాలనుకుంటున్నావా, దేవుని దగ్గరికి రా. నీ కుటుంబం బాగాలనుకుంటున్నావా, దేవుని దగ్గరికి రా. నీకు స్వస్థత కావాలనుకుంటున్నావా, దేవుని దగ్గరికి రా. నీ బిడ్డల అభివృద్ధిలోకి వెళ్ళాలనుకుంటున్నావా, దేవుని దగ్గరికి రా. ప్రార్థన చేసి ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించండి. ఉదయకాలంలో ఒక అమ్మకి చెప్పా, అమ్మ నీకున్న చిన్న భక్తిలో దేవుడు నీకు ఎంత మేలు చేశాడు. నిజమైన భక్తి ఉంటే ఎంత మేలు చేస్తాడు నీ జీవితానికి, నీ కుటుంబానికి. దేవుని మీద ఆధారపడదాం, సొంత జ్ఞానం పక్కన పెడదాం, ప్రభువుని ఆహ్వానిద్దాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషోత్తమ యేసయ్య కృపామయుడా, ఈ దినాన్ని నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. ఈ మహాశ్రమలలో మేము నిలవబడలేం తండ్రి. రక్షణ లేని దినాలు అవి. కనుక నేను, నా సంఘము, ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా మీ భయం కలిగి ఆ నిత్య నాశనములోనికి, ఆ మహాశ్రమలలోనికి వెళ్లకుండా మీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.